ఏపీ ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే మనకు చాలా దగ్గరికైతే వచ్చేసాయి. ఇందులో మనమొచ్చేసరికి ముందుగా ఫిజికల్ సైన్స్‌కి సంబంధించిన బ్లూ ప్రింట్ అదేవిధంగా మోడల్ పేపర్‌నైతే ఒక్కొక్కసారి అయితే మనము క్లియర్‌గా అయితే తెలుసుకుందాము. సో, ఇక్కడ మీకు కనపడుతుంది యూనిట్ వైస్ వెయిటేజ్ అనమాట బ్లూ ప్రింట్‌లో. సో, టోటల్‌గా మనకుండే యూనిట్స్ ఇవి. సో, ఈ యూనిట్స్ నుంచి 1 మార్క్ క్వెషన్స్ ఎన్నడుగుతున్నారు, 2 మార్క్స్ ఎన్నడుగుతున్నారు, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఎన్నడుగుతున్నారనేసి అయితే గమనించండి. అండ్ ఇందులో మీకొచ్చేసరికి టోటల్‌గా 8 మార్క్స్ క్వెషన్స్ అయితే 3 అయితే అడుగుతారు. అండ్ 3 4 మార్క్స్ క్వెషన్స్, 3 2 మార్క్స్ క్వెషన్స్, 8 1 మార్క్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి సో, వెయిటేజ్ ఏ దానిపైన ఎక్కువైతే ఉంటుందో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయడానికైతే ట్రై చేయండి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితేనే మీకు ఈజీగా ప్రతి ఒక్క యూనిట్ కూడా కవర్ అయ్యేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మోడల్ పేపర్ అయితే ఉంది. ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌కి సంబంధించి జనరల్ సైన్స్ పేపర్ 1 ఇది. సో, ఫిజికల్ సైన్స్ ఇది. అండ్ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఈ క్వెషన్ పేపర్ అయితే ఉంది. టైం అయితే 2 అవర్స్. మాక్సిమం మ్యాథ్స్ వచ్చేసరికి 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసరికి బయోలాజికల్ సైన్స్ పైన అయితే ఉంటుంది. సో, ఇందులో సెక్షన్ 1 వచ్చేసరికి 8/1 8 మార్క్స్. సో, 8 క్వెషన్స్ ఉంటాయి. 8 క్వెషన్స్‌ను కూడా మీరైతే రాయాల్సింది ఉంటుంది. సో, ఇందులో మీకు చూస్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ కొన్ని డయాగ్రామ్స్ సింబల్స్ డయాగ్రామ్ చేయాలి అనేసి కూడా మనకైతే అడగడం జరుగుతుంది. చాలా సింపుల్ క్వెషన్స్ అయితే ఉంటాయి 1 మార్క్ అయితే. సో, ఇక్కడ మీరు 8 మార్క్స్‌నైతే ఈజీగా గెయిన్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో, మాక్సిమం అన్నిటికి కూడా అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. దాని తర్వాత సెక్షన్ 2 వచ్చేసరికి 3/2 6 మార్క్స్. సో, టోటల్‌గా 3 క్వెషన్స్ 2 మార్క్స్‌కి సంబంధించి అయితే అడుగుతారు. సో, వీటిని కూడా మీరైతే కొంచెం ఎక్కువగా అయితే ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి గైస్. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే సో, మీకు ఆల్రెడీ ఈ యొక్క బ్లూ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు కదా! ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో, అప్పుడే మీరు ఈజీగా గెయిన్ అయితే చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత సెక్షన్ 3లో వచ్చేసరికి సో, 4 మార్క్స్ క్వెషన్స్ 3 అయితే అడుగుతారు. సో, 12, 13, 14 ఈ విధంగా అయితే ఉంటుంది. సో, కొన్ని సార్లు మీకు డైరెక్ట్‌గా క్వెషన్ ఇచ్చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. 2 ఇంపార్టెన్స్ చెప్పండి అనేసైనా అడగొచ్చు. ఆర్ ఎల్స్ మీకేందంటే కొన్ని డయాగ్రామ్స్ అయినా వేయమనేసి అయితే అడగొచ్చు. ఇక్కడైతే మనకు క్లియర్‌గా 12థ్ క్వెషన్‌లో డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అడిగారు. ఎయిదర్ మీరు ఏ అయినా రాయొచ్చు ఆర్ ఎల్స్ బి అయినా రాయొచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా కూడా మీకైతే ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. సో, దాని విధంగా కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. అండ్ లాస్ట్ సెక్షన్ 4 వచ్చేసరికి మనకు ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్ ఇది. సో, ఇందులో ఎటువంటి చాయిస్ అయితే ఉండదనమాట. సో, మీరు టోటల్‌గా ఈచ్ క్వెషన్ క్యారీస్ 8 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో, ప్రతి ఒక్కటి కూడా మీరైతే ఇక్కడ అటెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈచ్ క్వెషన్ హ్యాస్ అన్ ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది. లైక్ 15th వన్‌లో 1 ఆర్ 2 ఆర్ ఎల్స్ ఇంకోటి అడిగారనమాట. సో, ఇది మీరు రాయాలనుకుంటే రాయొచ్చు. లైక్ డెడ్యూస్ ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ పారలెల్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని ఉంది గదా! ఇదైనా రాయొచ్చు. లేదంటే ఇదైనా మీరు రాయొచ్చనమాట. ఓకేనా? ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. ఆర్ ఎల్స్ 16th క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ 4టికి మీరు ఎగ్జాంపుల్స్ రాయాలనుకుంటే రాయొచ్చు. లేదు ఈ క్వెషన్ మీకు తెలీదన్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేదైనా మీరు అటెంప్ట్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, దాని తర్వాత 17th క్వెషన్ కూడా అడగరు. సో, ఏ అండ్ బి లాగా అడగడం జరిగింది గదా! సో, దీంట్లో కూడా మీకు నచ్చింది అండ్ మీకు వచ్చిన క్వెషన్ అయితే అటెంప్ట్ చేయండి. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే ఏ ఒక్క క్వెషన్‌ని కూడా మీరు మిస్ చేయకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా అటెంప్ట్ చేస్తూ రాయండి. సో, మాక్సిమం మార్క్స్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రెగ్యులర్ అప్డేట్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి. సో, 10థ్ క్లాస్‌కి సంబంధించి ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎలాంటి స్ట్రాటజీస్‌ని యూజ్ చేయాలనేది కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ గైస్. సైనింగ్ ఔట్. బై.